అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తక్కువ మసాలాతో ఎంతో టేస్ట్గా ఉండే కమ్మని ఈజీ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. 3 పావుల మటను. అది మంచిగా నీట్గా ఒక 3-4 సార్లు కడిగేసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ ఇంకే వరకు మనకు మటన్ మంచిగా ఉడికే వరకు బాగా ఉడికించేసుకోవాలి. మనకు మటన్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి నేను గ్లాసు నీళ్ళే పోసిన. మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి, పొంగిపోతుంది లేకుంటే మూత పెడితే. సో ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టేసుకొని కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. వేడైపోయిన తర్వాత అందులో మనం ఆయిల్ పోసేసుకుందామండి. 5 స్పూన్ల ఆయిల్ ఉంటుంది అది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ మళ్ళీ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, అలాగే 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కలిపేసుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మనము ముందుగా ఉడికించేసుకున్న మటన్ ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మనం మటన్ ఉడికించుకునేటప్పుడు ఏమన్నా కొన్ని నీళ్లు మిగిలిపోయినా కూడా అవి చల్లేయకుండా మనం తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చండి చివరిలో. ఇలా బాగా కలిపేసేసుకోవాలి. మట్టి పాత్ర అండి, బాగా సున్నితంగా ఉంటుంది కదా, అందుకే నిదానంగా కలుపుతున్నాం. లేదంటే మన హ్యాండ్ మూమెంట్ అంతా స్లో ఉండదండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది. మనకు ఆయిల్లో మనకు మటన్ ఫ్రై అయినప్పుడే దాని ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకు వస్తుందండి. ఇప్పుడు 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొబ్బరి పొడి ఆయిల్లో కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా మటన్ ఉడికించుకున్నప్పుడు ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే ఇందులో కలిపేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే మటన్ ఉడికించుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసేస్తారండి. ఇప్పుడు మటన్ ఉడికింది కదా అని తీసేసుకుంటారు పీసెస్లో. ఆ మటన్ ఉడికించిన వాటర్ అంతా చల్లేస్తారండి. అలా చేయొద్దు, టేస్ట్ అంతా అందులోనే పోతుంది మనకు. నీళ్ళు పోసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. మన మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సగం స్పూన్ మటన్ మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ మసాలా అండి. అన్ని రకాల మసాలా పొళ్ళు కూడా చేసుకుందామండి, తొందరలో చేసుకుందాం ఆ వీడియోస్ కూడా. ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి అలా ఉన్నప్పుడే కొంచెం మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అండి. గ్రేవీ వద్దనుకుంటే ఇంకాస్త ఉడికించేసుకొని దింపేసుకోండి. నాకు నాన్ వెజ్లో మసాలా తక్కువగా ఉంటేనే ఇష్టం అండి, అందుకే సాధ్యమైనంత వరకు మసాలా తక్కువ వాడుతూ నేను వండుతాను. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ సింపుల్గా ఈజీగా కూడా వండేసుకోవచ్చు. చూసారా, ఎక్కువ మసాలా వాడకపోయినా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలరే కాదు, తింటే అయితే అదిరిపోతుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.